జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఈరోజు 19వ తారీఖు మార్చి నెల 2025 బుధవారం, పంచమి తిథి. సరే, ఇవాళ దీపారాధన యోగము మీ ఇంట్లో మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. అది ఏ రకమైన మనశ్శాంతి అయినా సరే. ఇంట్లో మనశ్శాంతి అంటే పిల్లల గురించి, భర్త గురించి, భార్య గురించి, సంతానం లేకపోతే సంతానం రావడం కోసం, ఇలా ఏ కారణం చేతైనా మనశ్శాంతి రావాలి. లేదా అప్పులు, ఆర్థిక సమస్యలు, కొంతమందికి డబ్బు కావాలి, డబ్బు ఉంటే మనశ్శాంతి ఉంటుంది. కొంతమందికి పిల్లలు కావాలి, కొంతమందికి పిల్లల చదువులు, కొంతమందికి సొంత ఇల్లు, కొంతమందికి ఆరోగ్యం, విదేశీ యోగం, ఇలా అది మీ అవసరం ఏంటో మీకే తెలుసు కదా. మనశ్శాంతి లభించడం కోసం ఇవాళ దీపాన్ని వెలిగిద్దాం. అయితే నిన్న దీపారాధన చేసిన నిమ్మకాయ డొప్పలు ఎక్కడైనా తొక్కని చోట వేయండి. అది నిన్న మీకు చెప్పడం మర్చిపోయాను. ఇవాళ తొక్కని చోట ఎక్కడైనా వేసేయండి. సరే, ఈరోజు దీపారాధన కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. అయితే పంచమి, తెల్లటి ఒత్తి అంటే 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించండి. ఈరోజు వారం బుధవారం కదా, ఈ దీపారాధన చేసుకుంటే సూర్యాస్తమయంలోపు ఈ దీపాన్ని వెలిగిస్తే, అయితే చాలామందికి ఒక సందేహం ఏంటంటే దీపారాధన చేసేవాళ్ళు తలస్నానం చేయాలా? అటువంటి నియమం ఏమీ ఉండదు. ఎందుకంటే ఇది వ్రతం చేయటమో యజ్ఞం చేయటమో కాదు. కేవలం దీపారాధన, నిత్య దీపారాధన. ముహూర్తాన్ని బట్టి దీపారాధన మనం చేసుకుంటున్నాం. మారుతి అనుగ్రహం కార్యక్రమంలో ప్రతిరోజు నేను చెప్పే దీపారాధన ఎంత పవర్ఫుల్లో మీకు ఇవాళ తెలుస్తుంది. ఎందుకంటే మనశ్శాంతి లభిస్తుంది మీ ఇంట్లో. ఈ కొబ్బరి నూనె వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి. సరే, ఇక మనం ధనయోగం గురించి చెప్పుకుంటున్నాం కదా ప్రతిరోజు. ఈరోజు ఏంటయ్యా? పంచమి, బుధవారం, అందులో విశాఖ నక్షత్రం కదా. ఉద్యోగ యోగం కోసం చాలా ఇంటర్వ్యూస్ వెళ్తున్నా కూడా, ఇంటర్వ్యూస్ అవుతున్నాయి కానీ ఉద్యోగం రావట్లేదు. విదేశాల్లో ఉన్నాము, లేదా స్వదేశంలో భారతదేశంలో ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ బుధుడు బుధవారానికి అధిపతి, విశాఖ నక్షత్రానికి అధిపతి గురువు. చదువు ఉన్నప్పటికీ కూడా, చదువు పూర్తయినప్పటికీ కూడా ఉద్యోగం రానటువంటి వాళ్ళ కోసం ఈరోజు ఒక పరిహారాన్ని చెప్తాను. ఎందుకంటే లక్ష్మీ యోగం మనము ప్రతిరోజు అదృష్టం ఐశ్వర్యంలో ఏం చెప్పుకుంటున్నాం? ధనం, డబ్బు గురించే కదా. ఉద్యోగం అంటే డబ్బే, డబ్బు సంపాదించడం కోసమే కదా పనిచేసేది. అయితే ఇక్కడ ఏ పరిహారం చేయాలి? విశాఖ నక్షత్రంలో ఈరోజు తల్లి కానీ, తండ్రి కానీ, లేదా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు కానీ తప్పనిసరిగా తలస్నానాన్ని ఆచరించాలి. అది ఆడవారు కానీ మగవారు కానీ. తలస్నానం చేసి 1 లీటరు నువ్వుల నూనె దానం చేయాలి. అది తెలిసిన బ్రాహ్మణుడికి కానీ, అర్చకులు, దేవాలయంలో అర్చకులకు కానీ దానం చేయాలి. అప్పుడు మీకు కొన్ని యోగాలు మీ జాతకంలో ప్రారంభం అవ్వడం, ఉద్యోగం రావడం, ధనయోగం అనేది కలుగుతుంది. అలాగే మరి ఈరోజు నా మంత్రం, ఎందుకంటే పంచమి తిథి కావున ఈరోజు ఒక మంత్రాన్ని ఇస్తాను. చాలామందికి వీధి శూల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, వీధి పోటు ఉన్న వాళ్ళు ఉంటారు. వీధి శూల అంటారు. ఈశాన్యం వీధిపోటు మంచిది, నైరుతి వీధిపోటు మంచిది కాదు. వీధిపోటు ఏదైనా దోషమే. ఈ మంత్రం చదువుకుంటే ఆ దోషం తగ్గుతుంది. జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం వాస్తు పురుషాయ భవాయ నమః. ఓం శ్రీం
వాస్తుపురుషాయ భవాయ నమః. ఓం శ్రీం వాస్తుపురుషాయ భవాయ నమః. ఆల్రెడీ వీధిపోటు ఉన్నటువంటి ఇంట్లో, వీధి శూల ఉన్నటువంటి ఇంట్లో నివసిస్తున్న వాళ్ళు రెంట్ అయినా, సొంతిల్లైనా, రెంట్ అయినా ఈ మంత్రం చదువుకోండి. 11 సార్లు రాయాలి, 108 సార్లు చదవాలి. వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు, మీ వ్యాపార స్థలాలు వీధి శూలలో ఉంటే ఈ మంత్రం చదివితే మీకు విపరీతమైన వ్యాపార యోగము. రెంట్ హౌస్ వాళ్ళు కూడా చాలామంది ఏంటంటే, రెంట్ వాళ్ళకు ఉంటుందా వాస్తు దోషం? ఉంటుంది. ఎందుకంటే నెల రోజులకు మీరే దానికి ఓనర్ కాబట్టి మీకు అది వర్తిస్తుంది. తప్పకుండా ఈ మంత్రం చదువుకోండి, 11 సార్లు రాయండి. వీధి దోషం అంటే వీధి శూల దోషం అనేది తగ్గుతుంది. ఎందుకండి ఎలా తగ్గుతుంది అంటే, ఆ దోషానికి అధిపతి వాస్తు నారాయణుడు. ఆయనని మనం స్మరిస్తున్నాం కదా, ఆరాధిస్తున్నాం కదా, తద్వారా తగ్గుతుంది. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. సర్వే జనా సుఖినో భవంతు. జై గురుదత్త. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు. అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.